కరూర్ తొక్కిసలాట తర్వాత సభలకు గ్యాప్ ఇచ్చిన టీవీకే అధినేత విజయ్ మళ్లీ దూకుడు పెంచారు. కాంచీపురం నుంచి తిరిగి ప్రచారం ప్రారంభించారు. డీఎంకే విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో జోరు పెంచారు టీవీకే అధినేత విజయ్. మీట్ ది పీపుల్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం వాసులతో సమావేశమయ్యారు. చెన్నై శివార్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం. ఇందులో 35 గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు 1500 మంది పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అందరికీ క్యూఆర్ కోడ్ పాసులిచ్చి వారిని మాత్రమే అనుమతించారు. అనుమతులు లేని వారు చొరబడకుండా ప్రాంగణం చుట్టూ షీట్లను సెట్ చేశారు. మరోవైపు జనాన్ని ఎలా అదుపు చేయాలనే దానిపై శిక్షణ పొందుతున్న కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు విజయ్. వీరికి రిటైర్డ్ పోలీస్ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. రోజుకు 100 మంది వాలంటీర్లు శిక్షణ పొందుతున్నారు. పోలీస్ నియామకాల తరహాలో ఫిట్నెస్ పరీక్షలు చేసి ఈ కార్యకర్తలను ఎంపిక చేస్తున్నారు. ఇక అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు విజయ్. డీఎంకేది దోపిడీ భావజాలమని, ఆ పార్టీ వారసత్వ రాజకీయాలకు, రాడికల్స్కు పుట్టినిల్లన్నారు.